అంత వేగంగా దూసుకుపోతాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తాం. మీ ఉపచేతన వద్ద అన్ని నిద్రపోవడానికి ముందు మీ ఉపచేతన ఉదయం 6 గంటలకు లేవాలనుకుంటున్నాను అని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేలుకొలుపుతుంది. ఎస్, ఇది నిజం అండి. నేను కూడా చాలాసార్లు ఇది టెక్నిక్గా ప్రాక్టికల్గా ట్రై చేశాను. నిద్రపోయే ముందు ఒక్కసారి మనసులో నేను 3 గంటలకు నిద్ర లేవాలి అని మనసులో బలంగా అనుకొని చాలాసార్లు పనుకున్నాను. నేను 3 గంటలకు కావాలంటే 3 గంటలకి లేచేవాడిని, 5 గంటలకు కావాలంటే 5 గంటలకి లేచేవాడిని. ఏ అలారము నేను పెట్టుకోలేదు. ఇది ప్రాక్టికల్గా 1-2 సార్లు ఫెయిల్ అయినా కూడా మిగతా టైంలో ఖచ్చితంగా సక్సెస్ అయింది నాకు ఇది. ఇది ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీకు గతంలో మన పాతకాలంలో మన పూర్వీకులు ఏ అలారం లేకుండా కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ఉన్న పవర్తో వాళ్ళు 3 గంటలకు కావాలంటే 3 గంటలు లేచేవారు, 7 గంటలకు కావాలంటే 7 గంటలు లేచేవారు. ఇది ఎలా సాధ్యమైంది? వాళ్ళకున్న సబ్ కాన్షియస్ మైండ్కున్న పవర్ని వాళ్ళు ఉపయోగించి వాళ్ళు కొన్ని వందల ఏళ్ళు అద్భుతంగా జీవించారు. మనం కూడా ఈ టెక్నిక్ మనం పాటిద్దాము. మన సబ్ కాన్షియస్ మైండ్కున్న పవర్ని ఒక్కసారి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనము వెళ్ళి అద్భుత